వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9. ముందుగా హెడ్లైన్స్. నంద్యాలలో శుభ్రతకు మోక్షం ఎప్పుడో. మున్సిపాలిటీ ఖరీదైన వాహనాలు తుప్పుపట్టిపోతున్నా పట్టించుకొని మున్సిపల్ అధికారులు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను పరిష్కరించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. ప్రతి పేద కుటుంబంలో రంజాన్ పండుగ జరుపుకోవాలని రంజాన్ తోఫా పంపిణీ. గఫూర్ కుటుంబ సభ్యులు ఆవాజ్ కమిటీ నేత బాబుల్లా. నంద్యాలలో నెలలు గడుస్తున్న మంచినీటి పైప్ లైన్ కు లీకులు, వృధాగా నీరు పట్టించుకొని మున్సిపల్ అధికారుల తీరు. విజయ డైరీ పాడి రైతులకు పాల సేకరణ ధర పెంపుదల. చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి వెల్లడి. దేవాలయంలో పనిచేస్తున్న అర్చకులకు వేతనాలు ఇవ్వని ఈవోపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు. వేతనాలు ఇవ్వకుంటే ఆలయంలో ఉగాది పండుగ బహిష్కరిస్తున్నాం, అర్చకుల వెల్లడి. వేసవి ఉష్ణోగ్రతలు దృష్టిలో పెట్టుకుని కార్మికులు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ బసూరి నిషా బేగం. శ్రీశైలంకు ఎండను లేక చేయకుండా మల్లన్న చెంతకు వేలాదిగా తరలివస్తున్న కన్నడ భక్తులు. కన్నడ భక్తుల మంచినీటికి ప్రత్యేక చర్యలు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులకు స్ఫూర్తిగా విద్యార్థులకు, యువతీ యువకులకు ఆదర్శం. కాగడలతో ర్యాలీ. క్షయ వ్యాధిపై ప్రజలు జాగ్రత్తలు వహిస్తే పూర్తిగా నయమవుతుందని జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ. నంద్యాల పురపాలక సంఘం కార్యాలయంలో రహదారుల శుభ్రతకు వినియోగించే బ్రషింగ్ వాహనం అనుమనువున శుభ్రం చేసేందుకు అనువుగా ఈ వాహనం అక్కడికొస్తుందని చెప్పారు. రహదారులపై పేరుకుపోయే మట్టిని తొలగిస్తుందని తీసుకొచ్చారు. అలా తీసుకురావడమే తప్ప వినియోగ నిర్వహణ సరిగా లేక మూలకు చేరింది. ఏళ్ల తరబడి అక్కడ అలాగే కనిపిస్తుంది. అధికారులు మాత్రం లక్షల రూపాయలతో తెచ్చిన వాహనాలు మున్సిపాలిటీ గ్యారేజ్లో మూలన పడిపోతున్నాయి. వాటిని అధికారులు మాత్రం పట్టించుకోకపోవడంతో తుప్పు పట్టిపోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వాటిని మరమ్మతులు చేయాలని స్థానికులు వాపోయారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను పరిష్కరించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల ద్వారా స్వీకరించిన అర్జీలను క్షుణ్ణంగా చదివి క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 24 గంటల్లోపు పరిష్కరించవలసిన 3 ఫిర్యాదులు, 34 రీఓపెన్ అయిన ఫిర్యాదులు, 20 సీఎంఓ కార్యాలయపు ఫిర్యాదులు, ఇంకా బిహైండ్ ఎస్ఎల్ఏలో ఉన్న అర్జీలపై తక్షణమే స్పందించి క్లియర్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ మాట్లాడుతూ బండి ఆత్మకూర్, పాములపాడు, జూపాడు బంగ్లా, బనగానపల్లి, నంజమాల మండలంలో పెండింగ్ లో ఉన్న ఫ్రీ హోల్డ్ భూముల డేటాను క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేయాలని ఆర్డీఓ సంబంధిత తహసీల్దార్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రామునాయక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. What next schedule? SC Water Resources. Adu Nandyal. Ma'am, RDO Nandyal responding, ma'am. నా దగ్గర పెద్దామె ఉన్నారు వెంకట కృష్ణమ్మ గారు. ఈమె యాక్చువల్గా బనగానపల్లి, కానీ నంద్యాలలో ఒక రెంటెడ్ హౌస్ తీసుకుని ఉంటున్నారు. ముగ్గురు కూతుర్లు చూడకుండా ఇంటి నుంచి రెంటేస్తే రెంటెడ్ హౌస్ తీసుకుని ఉంటున్నారు. ఇది సీనియర్ సిటిజన్స్ మెయింటెనెన్స్ యాక్ట్ కింద టేకప్ చేయాలి. ఓకేనా? ఫోన్ నెంబర్ ఉంది, ఇమ్మీడియట్ గా నోటీసెస్ ఇవ్వండి. అమ్మా, కొంచెం ఓపిక పడుతుంది. మీ ముగ్గురు కూతుర్లకి నోటీస్ పెట్టండి, నిన్ను కూడా పిలుస్తారు. వాళ్ళు చూడము అంటే నీకు నెలకి 8,000 రూపాయలు నీకు ఇస్తారు. వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలి. వస్తుంది, నీకు వెనక్కి వస్తుంది. ఒకవేళ మీ ఆస్తులు ఏమన్నా తీసుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ క్యాన్సిలేషన్ చేయడానికి కూడా అధికారం ఇచ్చింది. అది ఓన్లీ మీ సీనియర్ సిటిజన్స్ చట్టం ఒక్కదానికి ఆ ప్రొవిజన్ ఇస్తుంది. సరేనా? కంగారు పడదు. అలాగే బాధ్యత తీసుకుంటాం, మేము చేస్తాం, పిల్లల్ని పిలిపిస్తాం. వాళ్ళు చూడక బండి ఆత్మకూరు మండలం లింగాపురం గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త సుధాకర్ రెడ్డి హత్య కేసులో నిందితులు అరెస్ట్ చేశామన్నారు ఏఎస్పీ జావలి. స్థల వివాదం వల్లనే పక్కాగా రెక్కీ చేసి సుధాకర్ రెడ్డిని గుర్రాల రామస్వామి, అతని ముగ్గురు కుమారులు హత్య చేశారన్నారు. 10 ఏళ్లుగా సుధాకర్ రెడ్డి, రామస్వామి మధ్య స్థల వివాదం నడుస్తోందని, కోర్టు తీర్పు మేరకు సుధాకర్ రెడ్డి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారని, గత ఏడాది ఇతనిపై రామస్వామి పెట్టిన అట్రాసిటీ కేసు కూడా పోలీసులు విచారణలో తీసివేశారని వివరించారు. దీంతో సుధాకర్ రెడ్డి అతని భార్య పొలం నుండి వస్తుండగా రామస్వామి కుమారుల్లో కలిసి నరికి చంపాడన్నారు. 2 కత్తులు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు ఏఎస్పీ జావలి. ఈ నెల 22వ తేదీన ఉదయం సుమారు 8 గంటల ప్రాంతంలో బండాత్మకూరు మండలంలో జీసీ పాలెం నుండి నారాయణపురం గ్రామాల మధ్యన బొగ్గు కాలం వద్ద నంద్యాల సుధాకర్ రెడ్డి అనే అతను హత్యకు గురి కాబడ్డాడు. ఈ రోజు ఈ కేసులో ఉన్న ముద్దాయిలు 4 ముద్దాయిలను మేము పెద్దదేవులాపురం గ్రామం వద్ద పట్టుకోవడం జరిగింది. ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. నేరస్తులు 4 పేర్లు గుర్రాల రామస్వామి, గుర్రాల శివన్న, గుర్రాల తిరుపాలు, గుర్రాల లక్ష్మణ. వీళ్ళు 4 తండ్రి కొడుకులు. వీళ్ళకి ఈ హత్య ఎందుకు చేయబడిందంటే 2015వ సంవత్సరం నుంచి వీళ్ళకి ఒక 6 సెంట్ల భూమి గురించి వీళ్ళకి వివాదం అనేది నడుస్తూ ఉంది. ఈ వివాదం గురించి సుధాకర్ రెడ్డి ఎవరైతే హత్యకు గురి కాబడ్డాడో అతను సివిల్ కోర్టును ఆశ్రయించడమైనది. ఆశ్రయించినప్పుడు సివిల్ కోర్ట్ అనేది సుధాకర్ రెడ్డికి ఫేవర్ గానే జడ్జ్మెంట్ అనేది ఇచ్చింది. ఆ తర్వాత కోర్టు వాళ్ళని అండ్ ప్రభుత్వ అధికారుల సమక్షంలోనే సుధాకర్ రెడ్డి ఈ 6 సెంట్ల భూమిని కూడా తన
పొజిషన్లోకి తెచ్చుకున్నారు. సో ఇది దృష్టిలో పెట్టుకొని అండ్ కోర్టుని ఆశ్రయించినా కూడా లేకపోతే తర్వాత అధికారులను ఎవరిని ఆశ్రయించినా కూడా సుధాకర్ రెడ్డికి ఫేవర్గానే వస్తుంది, భూమి అనేది సుధాకర్ రెడ్డికే వెళ్ళిపోయిందని వీళ్ళకి ఎప్పటి నుంచో ఈ గురించి కొంచెం గ్రడ్జెస్ ఉన్నాయి. సో ఆ విషయం అయ్యి ఈ 22వ తేదీన వీళ్ళు అతను పొద్దున్నే పొలంకి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుంటే అతని భార్య తిరిగి వస్తున్నప్పుడు వీళ్ళ పొలం దగ్గర కాలువ దగ్గర కాపు కాసి వీళ్ళు ఇతని మీద మర్డర్ అనేది చేయడం జరిగింది. సో ఈ రోజు ఈ నలుగురిని పట్టుకోవడం జరిగింది. వితిన్ 48 hours మేము ఈ కేసుని ట్రేస్ చేసాము. ఈ కేసులో సిఐ శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ ఎస్ఐ జగన్మోహన్ గారు అండ్ టీమ్ మెంబర్స్ అండ్ ఐటీ కోర్ టీమ్ మెంబర్స్ అలాగే మా కానిస్టేబుల్స్ అందరూ కూడా చాలా ఎఫర్ట్ పెట్టి ఛేదించారు. సో ఇందుకు వీళ్ళని అభినందిస్తున్నారు. అమాయక ప్రజల్ని, యువకులను లక్ష్యంగా చేసుకుని ఎక్కువగా డబ్బు సంపాదించొచ్చని ఆశలు రేకెత్తించేలా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ అమాయకుల్ని మోసం చేయాలని చూస్తే ఊరుకునేది లేదు అని నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అదిరాజ్ సింగ్ రాణా హెచ్చరించారు. ఐపీఎల్ క్రికెట్ 2025 జరుగుతున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పోలీస్ బృందాలు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీ నిర్వహిస్తూ నిఘా పెంచడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు. అమాయకుల బలహీనతల్ని ఆసరాగా చేసుకుని ఎవరైనా డబ్బు ఆశ చూపించి క్రికెట్ బెట్టింగ్ కి పాల్పడ్డా, నిర్వహించినా, ప్రోత్సహించినా ఉపేక్షించబోమన్నారు. ఏపీ జూద చట్టం ప్రకారం కేసులు నమోదు చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, సస్పెన్షన్ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది అన్నారు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల్ని గమనిస్తూ ఉండాలన్నారు. బెట్టింగ్లకు పాల్పడుతున్నట్టయితే వారికి నచ్చజెప్పి ఆ ఊబిలో నుండి బయటకు తీసుకురావాలన్నారు. గతంలో బెట్టింగ్లకి పాల్పడిన వారిపై, అనుమానితులపై నిఘా ఉంచామన్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా బెట్టింగ్ కి పాల్పడ్డ గుంపులుగా కూర్చొని సెల్ చూస్తూ బెట్టింగ్ వేస్తున్న అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. నంద్యాల జిల్లాలో ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్స్ జరుగుతున్నట్టు తెలిస్తే సదరు సమాచారాన్ని డయల్ 100 లేదా 112కి సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. శ్రమించకుండా వచ్చే నగదు వెనుక అనేక నష్టాలు దాగి ఉంటాయని యువత గుర్తు తెచ్చుకోవాలని, కేసుల నిందితులుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలిపారు. ఇక తమ పేరెంట్స్ కోసం ఉన్నతంగా బ్రతకాలని, బెట్టింగ్ రాయిల వలలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శ్రీ ఆదిరాజ్ సింగ్ రాణా హెచ్చరించారు. ఎప్పుడు వచ్చామన్నది కాదు, అందరికన్నా ముందు ఇచ్చామా లేదా అన్నది ముఖ్యమన్నారు టీడీపీ నేత, ఆవాస్ కమిటీ నాయకుడు ఎస్ఏ బాబుల్లా. అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్ష నేతలు నిరుపేదలను ఏమాత్రం పట్టించుకోకున్నా ఆవాస్ కమిటీ నేత బాబుల్లా మాత్రం నేనున్నానంటూ ముందుకొచ్చి పవిత్ర రంజాన్ మాసంలో నిరుపేదలకు మొదటిసారి రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. నంద్యాల జిల్లా కేంద్రంలో నూనెపల్లిలో బాబుల్లా స్వగృహం వద్ద వ్యాపారవేత్త కుద్దూస్ గఫూర్ హుస్సేన్ భాషా తదితరుల ఆధ్వర్యంలో సుమారు 300 మంది నిరుపేదలకు చీరలతో పాటు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. బియ్యము, చక్కెర, నూనె, గోధుమ పిండితో పాటు ఇతర నిత్యావసర వస్తువులను నిరుపేదలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఏ బాబుల్లా మాట్లాడుతూ ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో 2018 సంవత్సరం నుంచి తాము ప్రతి ఏటా అంటే 7 ఏళ్లుగా వరుసగా పవిత్ర రంజాన్ మాసంలో నిరుపేదలకు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రంజాన్ మాసంలో పండగ తోఫాను పంపిణీ చేసి ప్రజాసేవలో తాను, తన సన్నిహితులు కుద్దూస్, హుస్సేన్ బాషా, తమ తండ్రి గఫూర్ ఎప్పుడూ ముందుంటామని మరోసారి నిరూపించారు ఆవాస్ కమిటీ నేత బాబుల్లా. రంజాన్ తోఫా కిట్లను అందుకోవడానికి భారీ ఎత్తున నిరుపేదలు తరలివచ్చారు.
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఈరోజు పేద ముస్లిం సోదరులకు మరి అదేవిధంగా హిందూ సోదరులకు కూడా కులమతాలకు అతీతంగా రంజాన్ తోఫా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పేద ముస్లిం సోదరులందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క నిత్యావసర సరుకులు పంపిణీ మరి అదేవిధంగా చీరల పంపిణీ కూడా చేయడం జరిగింది. రాబో కాలంలో ఆ అల్లా దయతో మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో చేస్తానని చెప్పి సెలవు తీసుకుంటాం. పవిత్రమైన రంజాన్ సందర్భంగా పేదవారికి రంజాన్ కిట్లు పంపిణీ చేయడం జరిగినది. ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో బాబుల్లా మరియు వచ్చే రంజాన్ మాసం కూడా ఇటువంటి రంజాన్ మాసములలో ఎప్పుడు పంచాలి, బాగా అభివృద్ధిగా పేదవాళ్ళకు సహకరించాలని చెప్పి ఇట్లు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నంద్యాల పురపాలక సంఘం పరిధిలోని రక్షిత మంచినీటి పథకానికి సరఫరా అయ్యే మంచినీటి పైప్ లైన్ గత కొన్ని నెలలుగా లీక్ అయి నీరు వృధాగా పారిపోతున్నాయి. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయానికి సమీపంలోని హీరో హోండా షోరూం వద్ద పెద్ద పైప్ లైన్ లీకేజీ కావడంతో త్రాగునీరు రాత్రి పగలు వృధాగా నీరు పోతున్నాయి. అధికారులు మాత్రం పట్టించుకోకపోవడంతో పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడే ఎండలు మండిపోతుంటే నీరు లేక చాలా చోట్ల అవస్థలు పడుతుంటే అధికారులు మాత్రం ఇక్కడ పైప్ లైన్ లీకేజీ కావడంతో త్రాగునీరు వృధాగా పోతున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పైప్ లైన్ కు మరమ్మతులు చేయాలని పలువురు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సమితి తీసుకున్న నిర్ణయం ప్రకారం మార్చి 16వ తేదీ నుంచి పాడి రైతులకు పాల సేకరణ ధర పెంచడం జరిగిందని విజయ డైరీ చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పాడి రైతులకు పశుపోషణ సంబంధించి అన్ని ధరలు పెరిగినందున ఈ విషయాన్ని గుర్తించి రైతులకు పాల సేకరణ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గేదె మరియు ఆవు పాల ఉత్పత్తిదారులకు ఈ పెరిగిన ధరలు వర్తించనున్నాయి. పాల సేకరణకు ధరను కేజీ వెన్న, కేజీ ఫ్యాట్ శాతం ఆధారంగా గేదె పాలకు కిలో 740 రూపాయల నుంచి 760 రూపాయలకు గాను ఆవు పాల ధరను 1 రూపాయి చొప్పున పెంచబడింది. పెరిగిన పాల సేకరణ ధరలు కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల్లో పాలు పోస్తున్న రైతులందరికీ వర్తిస్తాయని తెలిపారు. నంద్యాల ప్రజా పరిష్కార వేదికకు అర్చకులకు వేతనాలు ఇవ్వడం లేదని, ఏవో ఫోన్ చేసినా స్పందించడం లేదని, కుటుంబం జననం చాలా ఇబ్బందిగా ఉందని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన అర్చక సంఘం నాయకులు వివరాల్లోకి వెళ్తే నందికొట్కూరు, జూపాడు, బంగ్లా మండలం, నంద్యాల జిల్లా మండలం గ్రామంలో వెలిసిన శ్రీ చెన్నకేశవ ఆంజనేయ స్వామి దేవస్థానం యొక్క బ్రాహ్మణ అర్చకులకు గౌరవ వేతనం ప్రతి నెల 6,500 చొప్పున దేవాలయ ఈవో ఇస్తున్నారు. అయితే అర్చకులకు గత 3 సంవత్సరాల నుంచి
వేతనాలు ఇవ్వడం లేదని, దేవాలయంలో కనీస వసతులు కూడా డబ్బులు ఇవ్వడం లేదని ఈవో గారిని ఫోన్ చేసి అడిగితే అదిగో ఇదిగో అంటూ ఫోన్ పెట్టి వేస్తున్నారని, మాకు వేతనాలు లేకపోవడంతో ఇల్లు జరగడం కూడా కష్టంగా ఉందని, ఎన్నిసార్లు చెప్పినా స్పందించడం లేదని, అర్చకులందరము కలిసి ఉగాది పండుగ దేవాలయంలో చేయడం లేదని అందరము తీర్మానం చేసుకోవడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా నంద్యాల జిల్లా కలెక్టర్ ఎంతో మందికి సమస్య ఉందంటే వెంటనే పరిష్కరిస్తున్నారని, జిల్లా కలెక్టర్ మాకు కూడా స్పందిస్తారని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని, జిల్లా కలెక్టర్ స్పందిస్తూ వెంటనే వారికి ఫోన్ చేసి అర్చకుల సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే మా సమస్యకు పరిష్కార మార్గంకు కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు. జై శ్రీరామ్. నందికొట్కూరు తాలూకా జూపాడి బంగ్లా మండలం తరిగోపుల గ్రామం. నందికొట్కూరు తాలూకాకు సంబంధించినటువంటి పల్లెలకు సంబంధించిన అర్చకులందరము కలెక్టర్ ఆఫీసర్ దగ్గరికి వచ్చాం. మాకు ఏడి వెంకటరమణ ఈవో గారు 2023 కార్తీక మాసం నుండి 2024 మార్చి నెల నుండి జీతభత్యాలు కానీ, పడితరాలు కానీ, గుళ్లకు సంబంధించినటువంటి పండగలకు కైంకర్యాలకు పూజా నివేదన ఖర్చులకు కానీ ఏదానికే కానీ ఆయన డబ్బులు ఇవ్వలేదు. పెట్టండి స్వామి నేను ఇస్తాను, విత్డ్రావల్ కాలేదు అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. ఆ విధంగా ప్రతి పండగకు పెట్టుకుంటూ వచ్చాం. 2023 ఉగాది నుండి 2024 ఉగాది సంవత్సరం నుండి ఇంతవరకు కూడా ఆయన మాకు ₹1 డబ్బులు ఇవ్వలేదు. అలాగే జీతభత్యాలు ఇవ్వలేదు. ఆయన అడుగుతుంటే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్. ఎప్పుడైనా కలిసినప్పుడు ఇస్తే డ్రా చేసుకొని తీసుకొని వచ్చి ఇస్తానని చెప్పేసి తప్పించుకొని వెళ్ళడం జరిగింది. గత 6 మాసాల నుండి ఆయన మాకు కంటి కనపడకుండా తిరుగుతున్నాడు. 2024 తరిగోపుల గ్రామంలో సంక్రాంతి పండుగ జరిగింది. సంక్రాంతి పండుగకు వచ్చేసి కొద్దిగా ఖర్చుల నిమిత్తం డబ్బులు ఇచ్చేసి మిగతా డబ్బులు కూడా అలాగే బ్యాలెన్స్ పెట్టి వెళ్ళాడు. ఇంతవరకు ఆయన ఎక్కడ కనపడలేదు, మాకు కలవలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. కాబట్టి ప్రతి పెద్దలందరూ మాకు సహకరించి అర్చకులకు న్యాయం చేయవలసిందిగా మరీ కోరుచున్నాం. కలెక్టర్ గారికి కూడా విన్నవించడం జరిగినది. కలెక్టర్ గారు కూడా ఫోన్ చేసి మాట్లాడితే పోయిన సోమవారం నాడు మేడం మాట్లాడింది, 3 రోజులు క్లియర్ చేస్తానని చెప్పాడు. ఇంతవరకు ఈవో మోహన్ గారు, ఏసీ కమిషనర్ మోహన్ సార్ గారు కూడా ఇంతవరకు స్పందించలేదు. ఏడి వెంకటరమణ గారు ఇంతవరకు మాకు రెస్పాన్స్ కాలేదు. కాబట్టి దయచేసి కలెక్టర్ గారు, ఈవో మోహన్ గారు, ఏసీ మోహన్ గారు వీళ్ళందరూ మాకు సహకరించి న్యాయం చేయవలసిందిగా మరీ కోరుచున్నాం. మొత్తము ప్రతి గ్రామానికి 2023 నుండి పండగలైతేనేమి, పూజా కైంకర్యాలకైతేనేమి, పడితరాలైతేనేమి, జీతభత్యాలైతేనేమి ఒక్కొక్క గ్రామానికి ఇంచుమించుగా 3 లక్షల రూపాయలు బకాయి ఉంటారని అనుకుంటున్నాం. లెక్కచారం చేస్తే ప్రతి గ్రామంలో 2 అర్చకులు ఉంటారు. 2 అర్చకులకు కూడా అలాగే శివాలయం అర్చకులు, ఇలాగే చిన్నకేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఆ ఊరు గ్రామాల్లో ఏ ఆలయాలు ఉంటాయో వాళ్ళకి సంబంధించిన అర్చకులు 2 ఉంటారు. వారికి ఏ నెల కానీ ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి పెద్దలందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. మా స్వగ్రామం వీపనల గ్రామము, మిర్తూరు మండలం, నంద్యాల జిల్లా. మాకు 13 నుంచి ఈవో గారు జీతభత్యాలు కానీ, పండగ ఖర్చులు కానీ, ఉత్సవ ఖర్చులు కానీ ఎలాంటివి కానీ మాకు ఇవ్వడం లేదు. స్వీపర్ జీతం ఇవ్వడం లేదు. 13 నెలల నుంచి మైక్ ఆపరేటర్ జీతం ఇవ్వలేదు. ఇవి అర్చకులకు ఇవ్వాల్సిన పరిచయం జీతాలు ఇవ్వడం లేదు. ప్రతి సంవత్సరం మా యొక్క పొలం లీజ్ అమౌంట్ 5,14,000 రూపాయల అమౌంట్ వస్తుంది. అయినప్పటికీ కూడా మాకు జీతాలు సక్రమంగా రావడం లేదు. కాబట్టి ఈ పెద్దలందరూ మాకు సహకరించి కలెక్టర్ గారు కూడా 2-3 సార్లు తిరిగాము. కలెక్టర్ గారు స్పందించి వీలైనంత త్వరలో ఇవ్వమని చెప్పింది. అయినప్పుడు కూడా కలెక్టర్ గారిని కూడా లెక్క చేయకుండా ఈ ఏడి వెంకటరమణ గారు ఇంతవరకు స్పందించలేదు. ఆయన మేము ఫోన్లు ఎన్నిసార్లు చేసినా స్విచ్ ఆఫ్ పెట్టుకుంటున్నాడు. మాకు సరైన సమాధానం ఫోన్ ద్వారా కూడా రావడం లేదు. ఇప్పుడు ఉగాది సంవత్సరాది పండుగ కూడా వస్తున్నది. ఆ పండుగకు పూతలు, కలర్లు, పెయింట్స్ కార్యక్రమం ఉన్నది. దానికి కూడా మాకు ఆర్థిక సహాయం లేదు. మేము పండుగ సార్ నిలబెట్టేస్తాం సార్. ఆర్థికంగా ఇబ్బందుల వల్ల మాకు 13 నెలల నుంచి జీతాలు రాక మేము అవస్థ పడుతున్నాము. అందువల్ల మేము పండుగలు జరపలేకపోతున్నాము. అది సార్ పరిస్థితి. వేసవి ఉష్ణోగ్రతను దృష్టిలో పెట్టుకుని కార్మికులు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని అసిస్టెంట్ లేబర్ కమిషనర్
బసూరి నిషా బేగం తెలిపారు. ఈ సందర్భంగా బసూరి నిషా బేగం మాట్లాడుతూ ఈ మేరకు కార్మికుల రక్షణకు యాజమాన్యాలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలో విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలను అనుగుణంగా కర్మాగారాలు, దుకాణాలు, సంస్థలో పనిచేసేవారు, భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు, వలస కూలీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇదివరకే పలు సూచనలు చేసినట్లు వివరించారు. కార్మికుల పని గంటల్లో మార్పు చేయాలన్నారు. పని ప్రాంతంలో చల్లని నీరు, నీడ వసతి కల్పించాలని కోరారు. వైద్య సిబ్బందితో సమన్వయం చేసుకుని ఓఆర్ఎస్ ప్యాకెట్స్, ఐవి ఫ్లూయిడ్స్, అత్యవసర మందులను సమకూర్చుకోవాలని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. మనకు ఈ వేసవి కాలంలో ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందున ఈ కార్మికులందరూ కూడా, ముఖ్యంగా ఈ ఫ్యాక్టరీలలో పనిచేసేటువంటి కార్మికులందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కార్మిక శాఖ నుండి విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఎలాంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి, అదే విధంగా ఫ్యాక్టరీ యజమానులు కూడా వాళ్ళ కార్మికులకు ఎలాంటి ఫ్యాక్టరీ యజమానులు కూడా వాళ్ళ కార్మికులకు ఎండ తీవ్రత నుండి జరిగేటువంటి కాన్సిక్వెన్సెస్ నుండి ప్రొటెక్షన్ కోసము వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, కార్మికులందరికీ కూడా ఖచ్చితంగా మంచినీటి సదుపాయం కల్పించాలి. మజ్జిగ ప్యాకెట్లు, అవసరమైనప్పుడు ఐవి ఫ్లూయిడ్స్, తర్వాత ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఇవన్నీ కూడా మీరు నిల్వ ఉంచుకోవాలి. రెండవది వచ్చేసి కార్మికులందరికీ కూడా వర్క్ టైమింగ్స్ లో మీరు మార్పులు చేయాలి. అంటే మధ్యాహ్నము 11:30 నుండి 4 గంటల మధ్య వాళ్ళు బయట తిరిగి పని చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, అది ఫ్యాక్టరీ యజమానులు కానివ్వండి, లేకపోతే షాప్స్, ఎస్టాబ్లిష్మెంట్స్, డెలివరీ బాయ్లు, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, వీళ్ళందరూ కూడా ఉంటారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళ పని వేళ్లలో మార్పులు చేయండి. అంటే 11:30 నుండి 4 గంటల లోపల బయట తిప్పకుండా 4 గంటల తర్వాత నుండి ఆ షిఫ్ట్ ని 4 గంటల తర్వాత నుండి వేసుకోండి. ఒకటి మీరు ఫ్యాక్టరీలలో అయితే గనక, అదే విధంగా అసోసియేషన్స్, ఈ మర్చెంట్ అసోసియేషన్స్ వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, ఈ డాక్టర్స్ తో వర్కర్స్ కి ట్రైనప్ చేయించండి. ఈ ఎండ తీవ్రత అనేటువంటి తగిలితే ఎలాంటి ఏమంటారు, సో వాళ్ళు ఎండ తీవ్రతకు గురైనప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ అనేటువంటివి వాళ్ళకి కనిపిస్తాయి, అది రాకుండా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అనేటువంటిది ఖచ్చితంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లాంటివి ఫ్యాక్టరీలలో కండక్ట్ చేయాలి. అదే విధంగా ఈ మర్చెంట్ అసోసియేషన్స్ కూడా వాళ్ళ వర్కర్లను పిలిపించి మీటింగ్ ఏర్పాటు చేయించి ఒక డాక్టర్ తో ఈ ప్రికాషన్స్, తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్, వచ్చేటువంటి సిమ్టమ్స్, వీటి అన్నిటి మీద కూడా ట్రైనింగ్ అనేది కలిగించాలి. తర్వాత ఈ ఫ్యాక్టరీ యజమానులు కానీ, లేకపోతే ఈ మర్చెంట్ అసోసియేషన్స్ కానీ వాళ్ళ ఫ్యాక్టరీలలోనూ ప్రతి ఒక్క షాపు దగ్గర కూడా కొన్ని పోస్టర్స్ మేము పంపించడం జరిగింది. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ వాళ్ళు పంపించినటువంటి పోస్టర్స్. ఆ పోస్టర్స్ లో ఈ ఎండ తీవ్రత నుండి మనము తట్టుకోవడానికి ఏం చెయ్యాలి, మనం ఏం చేయకూడదు అనేటువంటివి క్షుణ్ణంగా క్లియర్ గా దాంట్లో మెన్షన్ చేయబడి ఉంటుంది. సో అలాంటి పోస్టర్స్ అన్ని కూడా కార్మికులందరూ కూడా చదివే విధంగా వాళ్ళ ప్రామినెంట్ ప్లేసెస్ లో దాన్ని డిస్ప్లే చేయాలి. తర్వాత అవసరమైనప్పుడు అందరూ కూడా అత్యవసరమైనప్పుడు ఈ మెడికల్ ఎమర్జెన్సీ అనేటువంటిది వాళ్ళకు అవైలబుల్ గా ఉండేటట్టు చూడాలి. ఫ్యాక్టరీలలో అయితే గనక అందరికి కూడా ఇచ్చే యూనిఫామ్స్ చాలా లూజ్ యూనిఫామ్స్, లైట్ డ్రెస్సెస్, తర్వాత ఈ హెల్మెట్స్, ఇవన్నీ కూడా తప్పనిసరిగా వాళ్ళకు అందే విధంగా చూడాలి. కూల్ ఏరియాస్, అలాగే షెడ్స్ లాంటివి వాళ్ళు అంటే రెస్ట్ తీసుకోవడానికి అనువుగా వాళ్ళకు షెడ్స్ లాంటివి మీరు ఈ యజమానులందరూ, ఫ్యాక్టరీ వాళ్ళు కావచ్చు, లేకపోతే షాపులలో వీళ్ళందరూ కూడా కావచ్చు, వాళ్ళు ఇవన్నీ కూడా వర్కర్లకు మీరు ఈ సదుపాయాలు అనేటువంటిది తప్పనిసరిగా కల్పించాలి. తప్పనిసరిగా ప్రతి ఒక్క కార్మికుడు కూడా అర్ధగంటకు ఒకసారి అయినా కూడా నీళ్లు తాగేలాగా మీరు వాళ్ళని ఇన్సిస్ట్ చేయాలి. మీరు సూపర్వైజర్లను కూడా పెట్టండి. సూపర్వైజర్లు ఏం చేస్తూ ఉంటారంటే మధ్య మధ్యలో ఈ కార్మికులను సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ఎండ సార తగిలినప్పుడు ఆ కార్మికులకు అలాంటి సిమ్టమ్స్ ఎవరైనా కనిపిస్తే, ఆ కార్మికులు ఎవరైనా అలాంటి సిమ్టమ్స్ చూపిస్తే ఇమ్మీడియట్ గా ఫస్ట్ ఎయిడ్ చేయడానికి సూపర్విజన్ కూడా
ఉండాలి. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు కూడా ఎవరైతే భవన నిర్మాణాలు చేస్తూ ఉంటారో ఆ భవన నిర్మాణ యజమానులు కూడా వాళ్ళ నిర్మాణం దగ్గర పనిచేసేటువంటి ప్రతి ఒక్క కార్మికుడికి మంచినీటి సదుపాయము, తర్వాత మజ్జిగ ప్యాకెట్లు, ఓఆర్ఎస్, ఐవి ఫ్లూయిడ్స్ ఇవన్నీ కూడా తప్పనిసరిగా మీరు వాళ్లకు ఈ సదుపాయాలు కలిగించాలి. మేము అంటే కార్మిక శాఖ తరపున ఈ మధ్యలో మేము ఖచ్చితంగా విజిట్ చేస్తూ ఉంటాం. జిల్లాలో మా లేబర్ ఆఫీసర్లు ఉంటారు. లేబర్ ఆఫీసర్లు ప్రతి ఒక్క నిర్మాణ సంస్థ దగ్గరికి వస్తారు. అదేవిధంగా ఫ్యాక్టరీలు, షాపుల దగ్గర కూడా పర్యవేక్షణ చేస్తూనే ఉంటారు. మేము చెప్పినటువంటి ఈ ప్రికాషన్స్ అన్ని కూడా మీరు స్ట్రిక్ట్ గా ఫాలో అయినారా లేదా అనేటువంటిది మేము తప్పనిసరిగా చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ఈ నెల 27 నుంచి 31 వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దేవాది దేవుణ్ణి తనివి తీరా దర్శించుకునేందుకు నల్లమల అడవి మార్గం నుంచి కాలినడకన పాదయాత్రగా కన్నడ భక్తులు వేలదిగా తరలివస్తున్నారు. నల్లమల అంతా ఓంకార నాథంతో ప్రతిధ్వనిస్తుంది. ఉగాది పర్వదినం సమీపిస్తుండటంతో శ్రీగిరి మల్లయ్యను ధ్యాన మల్లన్న తండ్రి ఆదుకో అంటూ ఆర్తితో పిలుస్తూ శ్రీగిరి కొండకు చేరుకుంటున్నారు. నల్లమల అరణ్యం గుండా కాలినడకన వస్తున్న వారికి దేవస్థానం పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించింది. ఆత్మకూరు సమీపంలోని వెంకటాపురం గ్రామం వద్ద మంచినీటి సౌకర్యం గతం కంటే బాగుందని, అయితే అటవీ మార్గం మధ్యలో కొద్దిగా ఇబ్బంది ఉన్న ఏర్పాట్లు బాగున్నాయని కన్నడ భక్తులు అంటున్నారు. నల్లమల బాటలన్నీ మల్లన్న సన్నిధి వైపే కన్నడ భక్తుల భజనలతో మారుమోగుతున్నాయి. వైద్య సదుపాయాలు కూడా బాగున్నాయని, అడవి మార్గంలో భీమకొలను మీదుగా కొండెక్కి కన్నడిగులు పాదయాత్రగా నడుచుకుంటూ వస్తున్న నేపథ్యంలో దేవస్థానం అధికారులు లక్షలు ఖర్చు పెట్టి కాలినడకన నల్లమల్ల నుంచి వచ్చే కన్నడ భక్తులకు వైద్య సౌకర్యాలు కల్పించారు. పాదయాత్ర భక్తుల కోసం అడవి మార్గంలో రాళ్లు రప్పలు లేకుండా కాలినడకన వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రోడ్డు దారి వెంట ట్రాక్టర్లతో నీరు చల్లడం, వచ్చే భక్తులకు మార్గ మధ్యంలో దేవస్థానం సహకారంతో స్వచ్ఛంద సేవాకర్తలతో అన్నదానం ఏర్పాటు చేశారు. కన్నడ భక్తులు శ్రీశైలం శ్రీ భ్రమరాంబికా దేవిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి ఆడపడుచును తనివి తీరా చూసేందుకు ఎండను సైతం లెక్క చేయకుండా మండు టెండల్లో చిన్న పెద్ద ముసలి ముతుక అని వయసుతో సంబంధం లేకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో వెంకటాపురం నుంచి దట్టమైన అటవీ ప్రాంతంలో సుమారు 40 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తున్న పాదయాత్ర కన్నడ భక్తుల కోసం పలువురు దాతలు కూడా మజ్జిగ, పండ్లు, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. దేశ స్వాతంత్రం కోసం ఉరికొయ్యలను సైతం ముద్దాడిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల జాతీయోద్యమ స్ఫూర్తితో విద్యార్థి యువకులు విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకై పోరాడాలని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులు పూర్తి చేయడానికి ప్రభుత్వంపై చేసే పోరాటంలో భాగస్వామ్యం కావాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మధుశేఖర్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాజా, డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ పిలుపునిచ్చారు. దేశం కోసం బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురు నిలిచి పోరాడి ప్రాణాలర్పించిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల వర్ధంతి సందర్భంగా నంద్యాల పట్టణంలో ఉన్న డివైఎఫ్ఐ కార్యాలయం నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వరకు కాగడాల ప్రదర్శన నిర్వహించడం జరిగిందని డివైఎఫ్ఐ నంద్యాల పట్టణ కార్యదర్శి శివ తెలిపారు. డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మధుశేఖర్, డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాజా, పట్టణ నాయకులు సందీప్ మాట్లాడుతూ భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దోపిడీ, పీడన, అణిచివేత లేని సంపూర్ణ స్వాతంత్రం కోసం, దేశ విముక్తి కోసం, సమాజ స్థాపన కోసం పోరాటం సాగించిన వీర కిషోరం షాహిద్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులను 1931 మార్చి 23న బ్రిటిష్ ప్రభుత్వం ఉరిశిక్ష పేరుతో హత్య గావించిందని అన్నారు. దేశ స్వాతంత్రం కోసం చనిపోయిన అమరవీరుల జాతీయోద్యమ స్ఫూర్తితో నేడు యువత బీజేపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకై పోరాడాలని డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ పిలుపునిచ్చారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ దేశం కోసం ప్రాణాలు అర్పించిన
శ్రీ రాజగురు సుఖదేవుల 90వ వర్ధంతి సందర్భంగా నంద్యాల పట్టణంలో ఆహ్లాద ప్రదర్శన చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు విద్యార్థులకు యువతి యువకులకు అందరికీ భగత్ సింగ్ రాజగురు సుఖదేవులు ఆదర్శంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా దేశంలో ఉన్న యువత భగత్ సింగ్ రాజగురు సుఖదేవులను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి ఈ నియోజకవర్గంలో తెలియజేస్తున్నాము. ముఖ్యంగా రాష్ట్ర కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దేశభక్తులు భక్తి మాధవం చాటుకుంటున్నామని చెప్పేసి కళ్ళబల మాటలు చెప్తున్నారు. ఈ రోజు దేశం కోసం పోరాడిన సమర యోధుల గురించి వీరి ముందు మాట్లాడడం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా భగత్ సింగ్ రాజగురు సుఖదేవుల గురించి ప్రతి విద్యార్థికి ప్రతి యువకులకు కూడా తెలియపరిచే విధంగా పాఠ పుస్తకాల్లో కూడా వాళ్ళ గురించి తెలియపరచాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ రోజు యువత చెడు మార్గాల్లో వెళ్తున్నారు. అటువంటి మార్గాలను వదిలేసి భగత్ సింగ్ రాజగురు సుఖదేవులు వెళ్ళిన మార్గంలో ఇలా నడవాలని కోరుతున్నాం. ముఖ్యంగా భగత్ సింగ్ వాళ్ళ వయసు కుటుంబాన్ని ముద్దాడినప్పుడు కేవలం 21 సంవత్సరాలు మాత్రమే. అటువంటి చిన్న వయసులోనే ఈరోజు దేశం కోసం ప్రాణార్పించినవారు. ఈ రోజు మనమందరం వాళ్ళ స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వాలపై పోరాటాలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఖాళీ పోస్టులు పెడుతూ నూతన విద్యా విధానంపై అదేవిధంగా అన్నిటిపైన పోరాటానికి యువత కలిగి రావాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా తీర్పులు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు భగత్ సింగ్ గురించి కానీ ఈ రోజు రాజగురు సుఖదేవ్ గురించి కానీ ఎవరు కూడా ప్రస్తావించే పరిస్థితి ఈ రోజు లేదు. ఈ రోజు దేశ ప్రధాని గాని ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం గాని ఈ రోజు గతంలో సావర్కర్ అనేది వారు గతంలో బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడినటువంటి సావర్కర్ అని చెప్పేసి గొప్ప చెప్పుకున్నటువంటి బీజేపీ ఆ రోజు క్షమాపించిన వ్యక్తి బయటకు వచ్చినటువంటి సావర్కర్ ఈ రోజు బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా తాను సావర్కర్ మరణించేంత వరకు కూడా పింఛన్ తీసుకుని బ్రిటిష్ కి తొత్తుగా ఉండేటువంటి వ్యక్తి సావర్కర్. ఈ రోజు దేశంలో వాళ్ళని సావర్కర్ దేశభక్తి చేస్తున్నారు. ఈ రోజు క్షమాపించిన వ్యక్తి కూడా దాన్ని తిరస్కరించి వెలికిపోయినటువంటి గురికొమ్మను మాకు ముద్దాడి సంతోషంగా మేము వీరమరణం పొందడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆ రోజు భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ ఆ రోజు చేసినటువంటి వాక్యాలు దేశ ప్రజలకు అందరినీ కూడా ఆ రోజు స్మరించుకునేటువంటి ఎంతో ఘనమైనటువంటి విషయం, ఆ రోజు శోక సముద్రమైనటువంటి విషయం. అయితే ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం ఆ రోజు కోర్టుకు ఆధీనంగా అనుకూలంగా కాకుండా ఆ రోజు సాయంత్రం ఉదయం పూట వాళ్ళని ఊరియాల్సింది, సాయంత్రం పూట వాళ్ళని ఊరితీసి ఆ రకంగా క్షయ వ్యాధిపై ప్రజలు జాగ్రత్త వహిస్తే పూర్తిగా నయమవుతుందని జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ తెలిపారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని ఫంక్షన్ హాల్లో క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా ట్రైనింగ్ నర్సింగ్ సిబ్బంది వైద్యులు పాల్గొనడం జరిగింది. అనంతరం క్షయవ్యాధి ఉన్నవారికి నిత్య సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మానవాళిని పట్టి పీడిస్తున్న వ్యాధుల్లో క్షయ ఒకటని తెలిపారు. 2 వారాలకు మించి దగ్గు, ఆయాసం, రాత్రి వేళల్లో జ్వరం, బరువు తగ్గుట, ఆకలి మందగించడం, కఫంలో రక్తం పడుట, ఛాతి నొప్పి మొదలైనవి ఈ వ్యాధి లక్షణాలని తెలియజేశారు. క్షయవ్యాధి ఊపిరితిత్తులపై దాడి చేస్తుందన్నారు. వ్యాధి సోకిన వ్యక్తి ద్వారా గాలిలో విడుదలయ్యే తుంపర్ల ద్వారా రోగి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడినప్పుడు సమీపంలోని వ్యక్తికి సోకే ప్రమాదం ఉందన్నారు. ఈ వ్యాధి సోకిన వారు 6 నెలల పాటు మందులు వాడితే నియంత్రించవచ్చన్నారు. అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా ప్రజలందరికీ నా యొక్క నమస్కారంలో ఈరోజు మార్చి 24న వరల్డ్ టీబీ దినోత్సవం సందర్భంగా, అంటే వరల్డ్ టీబీ దినం అన్న ఈరోజు యాక్చువల్గా దినోత్సవంగా దినము. ముఖ్యంగా ఈ క్షయవ్యాధి వల్ల ప్రజలు గతంలో ఎంతో ఇబ్బంది పడుతూ ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ మరణాలు కూడా జరిగాయి. కాబట్టి ఈ క్షయవ్యాధి అనేది ఈజీగా మనం ఈ ట్రీట్మెంట్ నయమయ్యే వ్యాధి. మంచిగా ట్రీట్మెంట్ ఉంది దీనికి, అన్ని రకాల మంచి మందులు కూడా ఉన్నాయి దీనికి. ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఆందోళన అవసరం అంతకన్నా లేదు. కాబట్టి దయచేసి మీకు ఎటువంటి లక్షణాలు, ముఖ్యంగా కాఫ్, దగ్గు అనేది 2 వారాలు తిరుగుతూ ఉండడము, ఫీవర్ రావడము, తర్వాత వెయిట్ లాస్, ముఖ్యంగా వెయిట్ లాస్ కావడము, నీరసంగా ఉండడము, ఏ పని చేయలేకపోవడము, ఎన్ని లక్షణాలు ఉండైతే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రానికి సందర్శించి అక్కడ ల్యాబ్ పరీక్ష చేయించుకుని టీబీ ఉన్నట్లయితే అన్ని రకాల మందులు ఉచితంగా ఇస్తారు కాబట్టి ప్రభుత్వము. కాబట్టి దీనికి సంబంధించి ఎవరు ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, అన్ని రకాల మందులు ఉచితంగా ఇస్తారు. టీబీ ఇది 6 నెలల మందులు వాడితే కంటిన్యూగా
నయం అవుతుంది. ముఖ్యంగా ఇబ్బంది ఏమిటంటే మనకు ఈ ట్రీట్మెంట్ ని 6 నెలలు కంటిన్యూ చేయకుండా మధ్యలో మానేస్తూ ఉంటారు. ఒక 2 months వాడిన వెంటనే బాగైపోతుంది, దగ్గు తగ్గుతుంది, ఫీవర్ తగ్గుతుంది, నాకు బాగైపోతుంది, కంటిన్యూగా డిస్కౌంట్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తిరగబెట్టే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ కంటిన్యూగా రికవెన్స్ గా రావడము, తద్వారా అది పూర్తిగా ఇబ్బంది పడి క్రానిక్ ఇదైపోయి లంగ్స్ దెబ్బతిని చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా ఏ రోజు కూడా మానకుండా ఖచ్చితంగా ఆ ట్రీట్మెంట్ వాడాలి. దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి మందులు కూడా కొంచెం సాయంత్రం జ్వరం రావడము, 2 వారాల కంటే ఎక్కువ దగ్గు ఉండడము, ఛాతీ నొప్పి, ఆ గల్లెలో ఉన్నటువంటి రక్తపు జీర రావడము, బరువు తగ్గిపోవటము, ఛాతీలో నొప్పి రావటము, ఇటువంటి లక్షణాలు ఏమన్నా కనపడితే వెంటనే మనం ఒక సింపుల్ పరీక్ష, స్పుటమ్ టెస్ట్, గల్ల పరీక్ష చేసుకుంటే అది పాజిటివ్ వస్తే లక్షణాలు టీబీకి వెంటనే మందులు వాడాలి. ఈ మందులు పూర్తిగా ఉచితంగా గవర్నమెంట్ ప్రతి చోట ప్రతి హాస్పిటల్లో కూడా ఇస్తా ఉంది. 6 నెలల పాటు క్రమం తప్పకుండా వాడి 3 సార్లు గల్ల పరీక్షలు చేసుకోండి. 3 సార్లు నెగిటివ్ వస్తే పూర్తిగా నయమైనట్టుగా నిర్ధారించుకొని తర్వాత మనకు పూర్తిగా లేకుండా సగం మందులు వాడడం వల్ల ఈ క్యాండిడేట్స్ డేంజరస్. మనకు 2022 నుంచి 2024 వరకు చూస్తే ఈ 3 సంవత్సరాల్లో 2022లో 3588 కేసులు, 2022వ సంవత్సరానికి 2023కు 2473 కేసులు, ఇప్పుడు 2025కు 528 కేసులు మాత్రం. కరెక్ట్ గా బాగా డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి యాక్టివిటీ అవేర్నెస్, ఏఎన్ఎం గానీ, ఆశా గానీ, డాక్టర్స్ పిఎస్సీలలో గానీ, ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ కార్యక్రమాన్ని సందేశాత్మకంగా ప్రజల్లో ఒక చైతన్యవంతులుగా తీర్చడానికి చేసిన కృషి వల్లనే ఈ ఫిగర్స్ డ్రాస్టిక్ గా తగ్గిపోయి పూర్తిగా మనము అంతమొందించే. ఇవి ఇప్పటివరకున్న నంద్యాల న్యూస్ 9. నమస్తే.